ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం బెంబేలెత్తిపోతున్నారు. ఏ క్షణమైనా ఎప్పుడైనా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తారేమనేటువంటి భయాందోళన వాళ్ళందరిలో కూడా నెలకొంది. ఏఐ ప్రభావం తాజాగా ట్రంప్ తీసుకొచ్చినటువంటి టారిఫ్ ఎఫెక్ట్స్తో తమ ఉద్యోగాలు పోతాయనేటువంటి ఆందోళనలో ఐటీ ఉద్యోగులంతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఎలా ఉంది, సో దీని ఎఫెక్ట్ మన ఇండియా పైన కానివ్వండి, ముఖ్యంగా మన హైదరాబాద్ పైన ఎట్లా పడేటువంటి అవకాశం ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు బిఎస్ఐటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ CEO మరియు సీనియర్ ఐటీ అనలిస్ట్ భానుచందర్ గారు. ఒకసారి మాట్లాడదాం. భాను గారు, మనం చూస్తూనే ఉన్నాం, అంటే చాలామంది ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా టారిఫ్స్ ఎఫెక్ట్, సో మొత్తం ఓవరాల్గా ఈ ఇయర్ ఎట్లా ఉంది ఈ లేఆఫ్స్ ప్రక్రియ? సో మనము ఐటీ సెక్టర్లో చూస్తుంటే జనరల్గా మనకు లేఆఫ్స్ అనేవి ఒక కంటిన్యూషన్ ప్రాసెస్, అంటే అది ఒక రెగ్యులర్గా ప్రతి ఒక్క ఐటీ కంపెనీలో జరిగే రెగ్యులర్ ప్రాసెస్. సో ఇందులో మేజర్గా మనకు జరిగే సిచ్యువేషన్స్లో ఏంటంటే, ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే ఎంప్లాయీలో ఉన్నప్పుడు ఎవరైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేయకపోతే, ఎప్పుడైతే స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ కాకపోతే, సో లేఆఫ్ సినారియో అనేది ప్రతి ఒక్కరికి జనరేట్ అవుతుంది. సో బేసిక్గా మనము ఈ లేఆఫ్స్ అనే వర్డ్ అనేది ఇప్పుడు ఈ మార్కెట్లో మనకు జనరల్గా ఎక్కువ ఐటీ సెక్టార్లో వినబడుతుంది. సో ఎందుకు దీనికి అని అంటే, మనకు ప్రధాన కారణం చెప్పాలంటే, మనకు పోస్ట్ కరోనా తర్వాత 2023 నుంచి ఈ లేఆఫ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి, ప్రతి ఐటీ కంపెనీలో జరుగుతున్నాయి. సో ఎందుకు జరుగుతున్నాయి అంటే, అప్పుడు మనకు ఎప్పుడైతే కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు సో మార్కెట్లో అంతా మనకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద మనకు ఎక్కువ ఫోకస్ అయినాయి. ఈవెన్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ తీసుకుంటే, లైక్ హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషనల్ కానీ, టెలికామ్ ఇండస్ట్రీ కానీ, సో ఎవ్రీ ఇండస్ట్రీ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఎప్పుడైతే మనీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, సో అప్పుడు మనకు మాస్ హైరింగ్స్ అనేవి ఎక్కువ జరగడం వల్ల, సో మాస్ హైరింగ్ జరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ జనరేట్ అయింది. సో ఎప్పుడైతే కరోనా మనకు తగ్గుముఖం పట్టడం జరిగిందో, సో ఎప్పుడైతే కంపెనీ పాలసీస్ చేంజ్ చేసిందో, లైక్ ఇప్పుడు ప్రీవియస్ మనకు కరోనా టైంలో చూస్తుంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఆప్షన్స్ ఉండే. సో ఈవెన్ అమెజాన్ కావచ్చు, మెటా కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్, ఎనీ కంపెనీ మనకు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. సో ఎప్పుడైతే మనకు కరోనా తగ్గుముఖం బట్టి మళ్ళీ మార్కెట్ అనేది గ్రోత్ అయినప్పుడు, సో కంపెనీస్ ఏం చేశాయంటే ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి సో వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీస్ తీసుకొచ్చి హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చింది. సో ఈ హైబ్రిడ్ మోడల్ అనేది ఒక 1 to 2 years రన్ అయ్యాక, సో దెన్ నెక్స్ట్ కంపెనీస్ ఏం చేశాయంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ని ఇంప్లిమెంట్ చేశాయి. సో ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల, సో ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్లో 2 to 3 years వర్క్ చేస్తున్న వాళ్ళు ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్కి యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, దట్ ఈస్ అ మేజర్ సినారియో దట్ లేఆఫ్స్ కెన్ బి డన్. అంటే జనరల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయని వాళ్ళకు డైరెక్ట్గా లేఆఫ్స్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ సినారియో వచ్చేసరికి, మనం ఐటీలో ప్రతిరోజు స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం స్కిల్ అప్గ్రేడ్ చేసుకోకుండా మనం నార్మల్ అదే స్టేజ్లో ఉన్నప్పుడు, సో ఈ లేఆఫ్స్ అనే సినారియో ప్రతి ఒక్క ఎంప్లాయీకి జరగడం జరుగుతుంది. ఎందుకు అనంటే, ఐటీ అనేది ఇట్స్ ఎవర్ గ్రీన్ గ్రోత్ టెక్నాలజీ. సో జనరల్గా ఇది మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్. సో గవర్నమెంట్ జాబ్ లేక మన సెక్యూరిటీ అనేది ఏమి ఉండదు. సో ఎప్పుడైతే మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటామో, సో మన ఎంప్లాయ్మెంట్ అనేది అంత సేఫ్గా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం చర్చ అంతా కూడా ఏఐ ప్రభావంతో ఈ ఉద్యోగుల తొలగింపు ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా జరుగుతుంది. సో ఈ ఏఐ ప్రభావం ఎట్లా ఉంది ప్రజెంట్? సో ఏఐ ప్రభావం అనేది జనరల్గా ఐటీకి మేజర్గా కోడింగ్ రిలేటెడ్ కానీ, డెవలప్మెంట్ కంపెనీస్కి, టెక్ కంపెనీస్కి ఎక్కువ ఉండవు. ఏఐ ప్రభావం చాలామందికి వస్తుంది, ఏఐ ప్రభావం వల్ల జాబ్స్ వెళ్ళిపోతున్నాయి అని చాలామంది అంటున్నారు తప్ప, సో ఏఐ వల్ల రీప్లేస్మెంట్ అనేది జరగదు. సో ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏవైతే ఐటీ సెక్టర్లో యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఉంటున్నాయో, అంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏఐ అనే టూల్ అనేది ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే ఏఐ టూల్స్ ఇంటిగ్రేట్ చేశారు. సో ప్రోగ్రామింగ్లో ఏఐ టూల్స్ ఇంటిగ్రేట్ చేశారు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్, అంటే జనరల్గా ఇప్పుడు డెవలప్మెంట్లో మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసి కంపైల్ చేసి డిబగ్గింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్, అంటే ఏఐ టూల్స్ రాకముందు మనకి అట్లీస్ట్ ఒక 10 minutes 15 minutes పడుతుండే. సో ఎప్పుడైతే మనకి ఏఐ టూల్స్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ప్రతి దాంట్లో, సో ఈ డిబగ్గింగ్ అనే ప్రాసెస్ అనేది 2 to 3 secondsలో జరుగుతుంది. సో అంటే మ్యాన్ పవర్, ఈవెన్ మనం ఏఐని ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏఐని అప్గ్రేడ్ చేయాలన్నా మ్యాన్ పవర్ అనేది మ్యాండేటరీ. సో ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, ఏఐని జాబ్స్ అనేవి రీప్లేస్ చేస్తుంది అనేది రాంగ్ థింగ్. సో ఏఐ అనేది మనం ఏదైతే కోడింగ్ లెవెల్ కావచ్చు, ఎనీ ప్లాట్ఫామ్ తీసుకుంటే,
స్పీడప్ అంటే మనకున్న టైంలో వర్క్ని ఎంత స్పీడప్ చేసుకొని డెలివరబుల్ ఎలా ఇవ్వాలి అనే దాని మీదనే ఏఐ వర్క్ అవుతుంది తప్ప దానివల్ల మ్యాన్ పవర్ అనేది తక్కువ అవుతుంది అనేది కాదు. సో ఏఐ ప్రభావం కొన్ని ఇండస్ట్రీస్కి ఉంటాయి. లైక్ ఇప్పుడు టెలికామ్ ఇండస్ట్రీ ఉంది, చార్ట్ ప్రాసెస్ కంపెనీస్ ఉన్నాయి. సో అక్కడ మనం ఒక కస్టమర్ కేర్ బ్యాంకింగ్ సెక్టర్లో తీసుకుంటే ఒక కస్టమర్ కేర్ క్వశ్చన్ చేసినప్పుడు ప్రీవియస్ ఏ రాకముందు కానీ చాట్ బాట్స్ రాకముందు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ రొటేషనల్ షిఫ్ట్స్ వర్క్ చేస్తుండే. సో ఎప్పుడైతే చాట్ బాట్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ మ్యాన్ పవర్ అవసరం లేదు. సో ఆల్రెడీ ఆ చాట్ బాట్లో అల్గారిథం రాసేసి క్వరీస్ జనరేట్ చేసేసి ఆ క్వరీస్ జనరేట్ చేయడం కస్టమర్ ఏవి అడిగినా అది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాన్ పవర్ అనేది తిరుగుతుంది. అంటే కొన్ని ఇండస్ట్రీకి మాత్రమే ఏఐ అనేది ఎఫెక్ట్ అవుతుంది తప్ప మేజర్ టెక్ కంపెనీస్కి ఏఐ అనేది ఎఫెక్ట్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఆ టెక్ కంపెనీస్కి ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 2 అవర్స్లో చేయాల్సిన వర్క్ హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్లో చేయాల్సిన వర్క్ 15 మినిట్స్, 15 మినిట్స్లో చేయాల్సిన వర్క్ 1 మినిట్, ఇలా ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి వర్క్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా అంతే ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇండియాకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మేజర్గా యూఎస్ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. సో తాజాగా ట్రంప్ విదేశాలపైన టారిఫ్స్ ప్రకటించారు. సో ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ ఏమైనా సాఫ్ట్వేర్ రంగం మీద కూడా పడేటువంటి అవకాశం? ఎస్. సో మనకి ఎప్పుడైతే యూఎస్ మార్కెట్ డల్ అయినా యూఎస్ మార్కెట్ డౌన్ఫాల్ అయినా ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఆన్ అవర్ ఇండియన్ మార్కెట్. ఎందుకంటే బేసిక్గా మనకి ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్ తీసుకుంటే ఐటీలో లైక్ మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, వాల్మార్ట్ కావచ్చు. సో ప్రతి కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీ, నాట్ ఓన్లీ ఇండియన్. లైక్ ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ దే ఆర్ ఇండియన్ బేస్డ్. ఇప్పుడు మనం లేఅవుట్స్ చూడడం కూడా లేఅవుట్స్ వినడం కూడా మేజర్గా యూఎస్ బేస్డ్ కంపెనీలో మనం వింటున్నాం. ఇండియన్ బేసెస్ కాకుండా ఏదైతే యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటే వాటిలోనే లేఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ మార్కెట్. సో ఇప్పుడు నార్మల్గా జీడిపి తగ్గడం కానీ డాలర్ రేట్ తగ్గడం బ్యాలెన్సింగ్ చేసినా ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఇండియన్ మార్కెట్ ఆల్సో. ఎందుకంటే మనం ఇండియన్ కంపెనీస్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. సో ఎప్పుడైతే యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ జనరల్గా మనం రన్ చేసే ఐటీ కంపెనీలన్నీ యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ మీద రన్ అవుతాయి. సో ఎప్పుడైతే యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వాళ్ళ వరకు మన ఇండియన్ టైమింగ్లో చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఇప్పుడు మనం ఏదైతే ఒకటి అక్కడ ఇండియన్ టైంలో మనం ఏదైతే ప్రాజెక్ట్ డెలివరబుల్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ డౌన్ఫాల్ అయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండియన్ అండ్ యూఎస్ మార్కెట్ కాబట్టి అలా. సో ఇప్పుడు చాలామంది కొత్తగా ఫ్రెషర్స్ కూడా పాస్అవుట్ కాబోతున్నారు. సో వాళ్ళు ఈ లేఅవుట్స్ బారిన పడకుండా లేదంటే కొత్తగా ఉద్యోగం సంపాదించాలంటే ఎలాంటి స్కిల్తో వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది? సో అదే ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ కానీ ఫ్రెష్గా రీసెంట్గా ఇప్పుడు 2025లో గ్రాడ్యుయేషన్స్ కానీ లేదంటే 1 ఇయర్ బ్యాక్ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ, సో మేజర్గా ఏంటంటే ఎవరైతే పాస్ అవుట్ అయ్యి మార్కెట్లోకి జాబ్లోకి ఐటీ సెక్టర్కి రావాలనుకున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ గ్రోత్ సెక్టర్ ఐటీ అనేది. సో ఎప్పుడు మనం గ్రోత్గా ముందుకెళ్తూ మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎప్పుడైతే మనం ఫ్రెషర్గా మార్కెట్లోకి వెళ్ళి నేను ఒక ఐటీ జాబ్ రావాలి అనుకున్నప్పుడు మేజర్గా దే కెన్ ఫోకస్ ఆన్ ద రన్నింగ్ స్కిల్స్. అంటే ప్రజెంట్ మార్కెట్లో అంతా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రన్ అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మార్కెట్లో ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ ఆపర్చునిటీ తగ్గట్టుగా నేను ఎలాంటి కైండ్ ఆఫ్ స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలపర్, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్, పైథాన్ ఇలాంటి ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో ఆపర్చునిటీస్ ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్ కెన్ బి రన్ ఆన్ ద డిజిటల్. సో డిజిటల్ రన్ అవ్వాలంటే మనకు కోడింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. చాలామంది కోడింగ్ నేర్చుకుంటే కష్టంగా ఉంటుంది లేదు అనుకుంటే ఎప్పుడైతే మనం కోడింగ్ స్కిల్స్ మన హ్యాండ్స్ ఆన్లో ఉంటాయో అప్పుడే మనకు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇప్పుడు మార్కెట్లో ఏదైనా ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, టెలికామ్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ కానీ ఏ ఇండస్ట్రీలో అయినా అప్లికేషన్ లేకుండా మన ఏ ఇండస్ట్రీ అనేది రన్ అవ్వదు. సో ఆ అప్లికేషన్ రన్ అవ్వాలంటే దెర్ ఈజ్ నీడ్ టు బి కోడింగ్ స్కిల్స్. ఆ కోడింగ్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ కోడింగ్ స్కిల్స్ దెర్ ఈజ్ యాడ్ ఆన్ స్కిల్స్ అంటే టూల్ బేసెస్. ఇప్పుడు మనకు పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ ఇలా రన్నింగ్ టూల్స్ ఉంటాయి, ఏఏ టూల్స్, ఆటోమేషన్ టూల్స్, అవి కూడా ఐడియా ఉండడం వల్ల నీకు పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మేజర్గా ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయ్యేటోళ్ళు మాత్రం మేజర్గా యూ షుడ్ ఫోకస్ ఆన్ ద కోడింగ్ స్కిల్స్. సో కోడింగ్ స్కిల్స్ ఉంటే దే కెన్ గ్రోత్ టుగెదర్. ఎస్. సో ఇప్పుడు మెయిన్గా ఈ లేఅవుట్స్ ప్రభావం అనేది ఎవరిపైన ఎక్కువగా పడుతుంది? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళపైన లేదంటే రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఫ్రెషర్స్ పైన ఎక్కువ? సో ఈ లేఆఫ్స్ అనే వాటికి ఫ్రెషరా ఎక్స్పీరియన్స్ అనేది బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్ తీసుకుంటే తనకు ఒక ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, అంటే 6 months కావచ్చు, 3 months. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పాలసీస్. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఎంఎన్సీస్లో 45 days ట్రైనింగ్ ఉంటుంది, 45 days తర్వాత ఎగ్జామ్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. అసెస్మెంట్లో క్వాలిఫై అవుతే దే కెన్ ఆన్ బోర్డ్ ఇట్. ఒకవేళ క్వాలిఫై అవ్వలేదు సో దే కెన్
లే ఆఫ్స్ అంటే పింక్ స్లిప్ ఇచ్చి పంపడం. సో అది ఫ్రెషర్స్లో జరిగే సినారియో. అదే మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, సో ఆల్రెడీ ఒక క్యాండిడేట్ 1.5 year 2 years నుంచి చేస్తున్నాడు ఒకే కంపెనీలో. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది మనం ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ టెక్నాలజీస్ అనేవి వేరీ అవుతాయి. అంటే కొత్త టెక్నాలజీస్ యూస్ చేసి మనం డెవలప్ చేయడం ఉంటుంది యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఆ టెక్నాలజీ స్కిల్స్ అనేవి తన దగ్గర ఉన్నప్పుడు దెన్ యూ కెన్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఎప్పుడైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేయకుండా ఎగ్జిస్టింగ్ స్కిల్స్తోనే నేను సస్టైన్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం సీనియర్ పొజిషన్స్ మాత్రం లే ఆఫ్స్ తప్పకుండా జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైబ్రిడ్ మోడల్లో యాక్సెప్టెన్స్ చేయని వాళ్ళని కూడా జనరల్గా కంపెనీస్ అనేవి లే ఆఫ్ జరుగుతూ ఉంటున్నాయి. సో మేజర్గా లే ఆఫ్ జరగకుండా ఉండాలి అన్నప్పుడు కంపల్సరీ మన డే టు డే యాక్టివిటీస్లో స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఎప్పుడైతే నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటావో యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఐటీ సెక్టర్ ఇన్ ఏ గ్రోత్ మేనర్. సో ఎప్పుడైతే నువ్వు స్కిల్ అప్గ్రేడ్ చేయకుండా అదే ఎగ్జిస్టింగ్ స్కిల్తో నేను మూవ్ అవ్వాలి అని అనుకుంటే అది మూవ్ అవ్వడం చాలా కష్టం. ఓకే, ముఖ్యంగా అంటే ఈ లే ఆఫ్స్ అనేది ఈ లొకేషన్ స్పెసిఫిక్గా ఏమైనా ఉంటుందా? అంటే మెయిన్గా హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి లొకేషన్ స్పెసిఫిక్గా ఏమైనా ఉంటాయి? లొకేషన్ బేసిస్ మీద పర్టికులర్గా స్పెసిఫిక్గా మనం ఏం చెప్పలేం. ఇట్స్ ఆల్ అబౌట్ ద కంపెనీ. అంటే కంపెనీ రెవెన్యూ కావచ్చు, కంపెనీ క్రాస్ కటింగ్ కావచ్చు, కంపెనీ గ్రోత్ కావచ్చు, కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్స్ కావచ్చు. సో దాని మీద బడ్జెట్ని బట్టే కంపెనీస్ అనేవి లేఅవుట్ చేస్తాయి తప్ప దెర్ ఈస్ నో అదర్ థింగ్స్. ఇప్పుడు ఒక కంపెనీ అనేది డిఫరెంట్ లొకేషన్స్లో రన్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్స్లో ఉండే ప్రాజెక్ట్స్ని బట్టి ఆ లొకేషన్కి సంబంధించిన బడ్జెట్ని బట్టే కంపెనీ అనేది క్రాస్ కటింగ్ చేస్తుంది ఎంప్లాయీస్ మీద. సో అది ఆల్ అబౌట్ their project and their revenue, their growth and also their మార్కెట్ ట్రెండ్స్. అంటే మార్కెట్లో మనం ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసే టెక్నాలజీలో ముందు ఉన్నామా, సో మార్కెట్కి కాంపిటీషన్లో ఉన్నామా లేదా, సో అనే దాని మీదనే మేనేజ్మెంట్ అనేది కంపెనీ ఎంప్లాయీస్ మీద లే ఆఫ్స్ చేయడం చేయకపోవడం అనేది ఉంటుంది. సో అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏఐ ప్రభావం అనేది ఈ శాలరీస్ పైన ఏమైనా ఉంటుంది? అంటే ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ కానీ ఈ శాలరీస్ పైన ఏమైనా పడేటువంటి ప్రభావం ఉంటుంది? 100%. ఇప్పుడు ఏదైతే ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ కావచ్చు, ట్రంప్ తీసుకున్న మార్కెట్ ట్రెండ్స్ని కావచ్చు, తప్పకుండా శాలరీస్ మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఐటీ సెక్టర్లో చూస్తే ఒక బెంచ్ పాలసీ అని కొన్ని కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి, హోల్డ్ పాలసీ అని కొన్ని కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ద శాలరీ రిడ్యూసింగ్. అంటే వాళ్ళ ఓవర్ బర్డన్ కాకుండా స్కిల్స్ లేనప్పుడు దే ఆర్ అనేబుల్ టు కంటిన్యూ దేర్ ఎంప్లాయ్మెంట్. అంటే బెంచ్ పాలసీ పెట్టి ఒక 2 months 1 month మీకు ఛాన్స్ ఇచ్చి క్లయింట్ ఇంటర్వ్యూ క్రాక్ అవ్వకపోతే మీరే రిజిగ్నేషన్ పెట్టి వెళ్ళాలి అన్న సినారియోలో కంపెనీ మేనేజ్మెంట్ అనేది డిసిషన్ తీసుకుంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద యూఎస్ మార్కెట్. అంటే మనం యూఎస్ మార్కెట్లో డౌన్ఫాల్ కానీ ఇంక్రీజ్ ట్రెండ్స్ కానీ ఎప్పుడైతే డిపెండ్స్ థింగ్స్ ఉంటాయో అవి కంపల్సరీ ఇండియన్ మార్కెట్ మీద ఉంటాయి. ఇండియన్ మార్కెట్ మీద డౌన్ఫాల్ అయినప్పుడు కంపల్సరీ ఎంప్లాయీస్ మీద కూడా శాలరీ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎస్, రైట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏఐ ప్రభావం సాఫ్ట్వేర్ రంగం పైన అంతగా ప్రభావం చూపేటువంటి అవకాశాలు లేవని కూడా భానుచంద్ర గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ప్రస్తుతం ట్రంప్ తీసుకొచ్చినటువంటి టారిఫ్స్ ఎఫెక్ట్స్ కారణంగా కొంతమేర ఉద్యోగుల తొలగింపు పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి శాలరీస్ పైన కూడా ఇది ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ఇక ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పర్ట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే తమకు సంబంధించినటువంటి స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకున్నప్పుడే ఈ లే ఆఫ్స్ బారిన పడకుండా వాళ్ళని కాపాడుకోగలుగుతారని కూడా ఆయన అయితే చెప్తున్నారు. జర్నలిస్ట్ సన్నితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.